అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఆకర్షిస్తూ పెట్టుబడుల ఆకర్షణలో ఏపీ సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. అమెరికా వెలుపల అతిపెద్ద డేటా సెంటర్ను గూగుల్ అనుబంధ సంస్థ రైడెన్ ఇన్ఫోటెక్ ఇండియా లిమిటెడ్ విశాఖలో ఏర్పాటు చేయనుంది. 87,520 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనున్న ఈ డేటా సెంటర్ ప్రాజెక్టుకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన సమావేశమైన 11వ ఎస్ఐపిబి ఆమోదాన్ని తెలిపింది. మొత్తంగా 26 ప్రాజెక్టుల ద్వారా 1,14,824 కోట్ల పెట్టుబడులకు ఎస్ఐపిబి ఆమోదం లభించగా వీటి ద్వారా 67,218 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. రాష్ట్రంలో ఏ ప్రాజెక్టు వచ్చినా ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలన్న సీఎం అభివృద్ధిని ఎవరు అడ్డుకున్నా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన అమరావతి సచివాలయంలో జరిగిన 11వ రాష్ట్ర స్థాయి పెట్టుబడుల ప్రోత్సాహక బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలకు ఆమోదం లభించింది. విశాఖలోని తర్లువాడ, అడవివరం, అచ్యుతాపురం సమీపంలోని రాంబిల్లి వద్ద 3 క్యాంపస్లలో రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్లు ఏర్పాటు చేయనుంది. విశాఖకు రానున్న కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ కు అనుసంధానంగా ఈ క్యాంపస్లు ఏర్పాటు కానున్నాయి. దాదాపు 3 గంటల పాటు సుదీర్ఘంగా సాగిన ఎస్ఐపిబి సమావేశంలో ఇంధన రంగంతో పాటు ఫుడ్ ప్రాసెసింగ్, ఐటీ, ఏరోస్పేస్, ఆటోమొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్ రంగాలతో పాటు పర్యాటకానికి ఊతమిచ్చేలా ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులకు ఆమోదం తెలిపారు. రైడెన్ ఇన్ఫోటెక్ డేటా సెంటర్ ద్వారా దేశంలోనే అతిపెద్ద విదేశీ ప్రత్యక్ష పెట్టుబడిని ఏపీకి సాధించడంపై ఐటీ శాఖ మంత్రి లోకేష్ కు ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రులు అభినందనలు తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ తరహాలోనే డేటా సెంటర్లు ఏపీకి టెక్నాలజీ గేమ్ చేంజర్ గా మారతాయని సీఎం ఆకాంక్షించారు. కేవలం 15 నెలల్లోనే పెట్టుబడుల ప్రయత్నాలు సత్ఫలితాలు ఇస్తున్న పట్ల ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. డేటా సెంటర్లతో ఓ ఎకోసిస్టమ్ వస్తోందని, విశాఖ నగరం తదుపరి స్థాయి ఏఐ సిటీగా మారుతుందని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. విద్యుత్ తక్కువ ధరకు అందిస్తే ఐటీ రంగానికి మేలు జరుగుతుందని సీఎం వ్యాఖ్యానించారు. ఇప్పటి వరకు జరిగిన 11 ఎస్ఐపిబిల ద్వారా 7.07 లక్షల కోట్ల పెట్టుబడులకు ఆమోదం తెలిపారు. ఈ ప్రాజెక్టుల ద్వారా 6.20 లక్షల మందికి నేరుగా ఉద్యోగాలు దక్కనున్నాయి. క్వాంటమ్ వ్యాలీ తరహాలోనే రాష్ట్రానికొస్తున్న ఈ డేటా సెంటర్లు టెక్నాలజీ రంగంలో కీలక మలుపని ముఖ్యమంత్రి అన్నారు. విశాఖ పారిశ్రామిక అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన ఎకనామిక్ కారిడార్ తరహాలోనే రాయలసీమకు ఓ ప్రత్యేక కారిడార్ను ఏర్పాటు చేయాల్సి ఉందని మంత్రి నారా లోకేష్ ప్రతిపాదించారు. ఆ మేరకు 3 ప్రాంతాలను పారిశ్రామిక జోన్లుగా విభజించి అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. తూర్పు గోదావరి నుంచి శ్రీకాకుళం వరకు విశాఖ ఎకనామిక్ రీజియన్ను ఏర్పాటు చేస్తున్నామని, అదే తరహాలో అమరావతి కేంద్రంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి నుంచి ప్రకాశం వరకు ఒక ఆర్థిక ప్రగతి రీజియన్ను, నెల్లూరు, రాయలసీమ జిల్లాలతో మరో ఎకనామిక్ డెవలప్మెంట్ రీజియన్ను ఏర్పాటు చేసుకోవాలని దిశానిర్దేశం చేశారు. ప్రస్తుతం రాయలసీమ ప్రాంతంలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, డ్రోన్ సిటీలతో పాటు ఆటోమొబైల్ కారిడార్లు అభివృద్ధి చెందుతున్నాయన్నారు. వీటితో పాటు ఉద్యాన పంటలకు కేంద్రంగా ఉన్న రాయలసీమ ఆగ్రో ప్రాసెసింగ్ హబ్ గా మారుతోందని, త్వరలోనే ప్రపంచ ప్రసిద్ధి చెందిన కేంద్రంగా ఈ ప్రాంతం మారుతుందని వెల్లడించారు. అమరావతి రాజధాని నగరం క్వాంటమ్ వ్యాలీతో నాలెడ్జ్ ఎకానమీ కేంద్రంగా మారుతుందన్నారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లును కూడా అతిపెద్ద పారిశ్రామిక ప్రాంతంగా తయారు చేయాలని, దీనికోసం ల్యాండ్ బ్యాంకును సిద్ధం చేసుకుని ప్రాజెక్టులను ఆహ్వానించాలని చెప్పారు. రాష్ట్రంలోని అన్ని పారిశ్రామిక ప్రాజెక్టులను రైల్వే లైన్ కు కూడా అనుసంధానిస్తే లాజిస్టిక్స్ వ్యయం తగ్గి ఆయా ప్రాజెక్టులకు ప్రయోజనం కలుగుతుందని తెలిపారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో విలువ జోడింపుపైన దృష్టి పెట్టాలన్న చంద్రబాబు ఆతిథ్య రంగానికి చెందిన ప్రాజెక్టులపైన ప్రత్యేకంగా దృష్టి సారించి పర్యాటకులకు నాణ్యమైన వసతి లభించేలా చూడాలన్నారు. రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వివిధ కేటగిరీల హోటళ్లకు అనుబంధంగా ఎకోసిస్టమ్ కూడా వచ్చేలా చూడాలన్నారు. తిరుపతిలో ఉన్న కలినరీ ఇన్స్టిట్యూట్ ను డీమ్డ్ యూనివర్సిటీగా హోదా పెంచి వివిధ సంస్థలను అనుసంధానించాలని దిశానిర్దేశం చేశారు. కూచిపూడి, థింసా లాంటి సంప్రదాయాలతో పాటు వివిధ ఎక్స్పీరియన్స్ సెంటర్లను ఏర్పాటు చేసే అంశంపై దృష్టి పెట్టాలన్నారు. ఇటీవల విజయం సాధించిన విజయవాడ ఉత్సవ తరహాలోనే విశాఖ, రాజమహేంద్రవరం లాంటి చోట్ల కూడా ఉత్సవాలను నిర్వహించాలని సూచించారు. అమెరికాలో వర్జీనియా తరహాలో విశాఖ కూడా రైడెన్, గూగుల్ ప్రాజెక్టులతో డేటా వ్యాలీగా రూపొందుతుందని మంత్రి నారా లోకేష్ వివరించారు. టీసీఎస్ సంస్థ కూడా ఇక్కడ త్వరలోనే క్యాంపస్ ను ప్రారంభించనుందని, ఒక్క విశాఖ నగరంలోనే 5 లక్షల మందికి ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఐటీ సంస్థలు, అందులో పనిచేసే ఉద్యోగులకు హౌసింగ్ తో పాటు రహదారులు, ఇతర మౌలిక వస్తువులు ఉండేలా ప్రణాళికలు చేయాలని చంద్రబాబు సూచించారు. మాస్టర్ ప్లాన్ తో స్థానిక టౌన్షిప్లు ఏర్పాటు చేయాలన్నారు. అనకాపల్లి నుంచి విజయనగరం వరకు
ఉన్న ప్రాంతాన్ని అభివృద్ధి చేసే అవకాశం ఉందని ఆయన వివరించారు. వీటితో పాటు 5 లక్షల మంది వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగాలు చేసుకునే అవకాశం కల్పించేలా చర్యలు చేపట్టాలని దిశానిర్దేశం చేశారు. రామాయపట్నం సమీపంలో వస్తోన్న భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీతో పాటు ఆర్సెలార్ మిట్టల్, రైడెన్ డేటా సెంటర్ లాంటి భారీ ప్రాజెక్టులు ప్రారంభమయ్యే వరకు పర్యవేక్షణ చేసేలా ప్రత్యేక అధికారులను నియమించాలన్నారు. పారిశ్రామిక ప్రాజెక్టులకు లాజిస్టిక్స్ ను ఇంటిగ్రేట్ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాష్ట్రంలోని పారిశ్రామిక ప్రాంతాలు, నీటి సరఫరా, వినియోగం లాంటి అంశాలపై మాస్టర్ ప్లాన్ రూపొందించాలని అధికారులను ఆదేశించారు. 2028 నాటికల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ పూర్తి చేసేలా చూడాలని సీఎం దిశానిర్దేశం చేశారు.